నిహారిక గారు ఎలా ఉండేవారు సెట్స్‌లో? సెట్స్‌లో చాలా బాగుండేవారు. అంటే హ్మ్. కేరింగ్ గదా! ఎక్కువ యాక్చువల్లీ సెట్స్‌లోకి ఎక్కువ రానిచ్చేవారు కాదు మా ఈపీ గారు. హ్మ్. వస్తే క్రౌడ్ వచ్చేసేవారండి. ఓకే. ఆహ్, మ నిహారిక గారిని కంట్రోల్ చేయడానికే 10 మంది బౌన్సర్‌లు కావాల్సొచ్చేవారు. ఓకే. అంతమంది క్రౌడ్ కదా! ఆ ఊర్లో కొంచెం, కొంచెం సెలబ్రిటీ వస్తే హ్మ్. ఉంటది. కొంచెం అందులోని మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ. మామూలుగా అక్కడ ఉండదు. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్. హ్మ్. సో, ఎందుకు మళ్ళీ షూట్ డిస్టర్బ్ అవుతది అనవసరంగా అని చెప్పి ఎక్కువ రాలేదు. కానీ హ్మ్. ప్రమోషన్స్‌లో మాత్రం ప్రతి అవును. ఈవెంట్‌లోనూ హ్మ్. ఆవిడ ముందుండి మమ్మల్ని నడిపించారు. ఓకే. హ్మ్. మూవీకి 50 డేస్ పట్టింది. ప్రమోషన్స్‌కి ఎన్ని డేస్ పట్టింది? యాక్చువల్లీ యాక్చువల్లీ హ్మ్. మాకు మూవీ చేయడమే ఇంకా ఈజీగా అనిపించింది. హ్మ్. ప్రమోషన్స్ చాలా హార్డ్. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ 6-10 షూట్ చేస్తే సరిపోయేది. హ్మ్. ఇది అలా కాదు ప్రమోషన్ డే అండ్ నైట్, డే అండ్ నైట్ హ్మ్. చాలా తిరుగుతున్నాం. అటు ఇటు తిరుగుతున్నాం. హ్మ్. ప్రమోషన్సే నాకు ఇంకా ఎక్కువ టైం పోస్ట్ పట్టిందేమో. ప్రమోషన్స్ కూడా చేస్తున్నట్టున్నారేంటి మీరు? చేస్తున్నాం. అంటే ఓటీటీకొచ్చేస్తది ఆల్‌మోస్ట్ ఇంకొక 1 వీక్‌లో. 1 వీక్ కాదు. ఆహ్, మనకి లేట్‌గా ఇంకా లేట్ మాట్లాడుకున్నాం అవుతదా? ఎందుకైనా. ఓకే. ఆల్‌మోస్ట్ ఇంకా 2 వీక్స్ అయిపోయింది కదా! మూవీ అవునవును. రిలీజ్ అయ్యి. అవును. పోస్ట్ ప్రమోషన్స్ ఆల్రెడీ రేపు కూడా ఎక్కడికో వెళ్తున్నామని చెప్పారు. అవును. విజయవాడ ఇంగా ఆంధ్ర టూర్ అనమాట. మొన్న ఓకే. రాయలసీమ టూరెళ్ళాము. హ్మ్. ఇప్పుడు ఆంధ్ర టూర్ ఏం ఎళ్తున్నాం. చేస్తున్నారు వెళ్లి? ఎళ్లి పీపుల్‌ని కలుస్తున్నాం. ఓకే. థియేటర్స్‌లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏంటి? అనే దానికి. హ్మ్. వాళ్ళైతే చాలా రెస్పాండ్ అవుతున్నారు. హ్మ్. ఎనర్జీ వచ్చేస్తుంది. మాకు ఇలాగ ట్రావెలింగ్ చేసి మొత్తం నీరసంగా అయిపోతుంది గదా! హ్మ్. అలా థియేటర్‌లోకెళ్ళగానే ఆళ్ళ అరుపులు, కేకలు, సూర్య, సూర్య, సుబ్బు, సుబ్బు హ్మ్. మా క్యారెక్టర్ పేరు పెట్టుకొని పిలుస్తూ ఉంటే హ్మ్. ఎనర్జీ హై అయిపోతుంది. ఓకే. హ్మ్. ఈ మూవీలో లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీది ఇలా ఉండదు లుక్. అవునవును. 3 ట్రాన్సిషన్స్ అవును. ఉంటాయి 2 ఇందులో. ట్రాన్సిషన్స్. లైక్ చిన్నప్పుడు, అవును. మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ లాగా అవును. చూపిస్తారు. అవును. 2 ట్రాన్సిషన్స్ మీరుంటారనమాట. అవును. సో, జనరల్‌గా అలాంటి ట్రాన్సిషన్స్ జరిగినప్పుడు జస్ట్ 50 డేస్ కదా! పెద్ద చేంజెస్ రావు. కానీ హ్మ్. ఇందులో హ్మ్. చాలా న్యాచురల్‌గొచ్చాయి. యాక్చువల్లీ ఏం చేసామంటే మా డైరెక్టర్ గారి థాట్ అండి ఇది. హ్మ్. 18 ఇయర్స్‌కి మేము సన్నగా కనపడాలి. 30 హ్మ్. ఇయర్స్‌కి బల్క్‌గా కనపడాలని. హ్మ్. బికాజ్ అంటే ఇప్పుడు మీసాలు, గడ్డాలు తీసామనుకోండి, హ్మ్. కొంచెం ఎంతో కొంత రావచ్చు కానీ ఆ ఫీల్ మీరు హ్మ్. ఏదైతే న్యాచురల్‌గా ఇప్పుడు చూస్తున్నారో హ్మ్. ఆ ఫీల్ రాదు. హ్మ్. నిజంగా ఆ తర్వాత మాకు ఫస్ట్ 2 ½ మంత్స్ షూట్‌కి ముందు ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ హాఫ్ అంతా మేము ఫస్ట్ షూట్ చేసాం. ఓకే. దానికి ముందు ప్రియర్ 2 ½ మంత్స్ నుంచి మేము ఆహ్, తగ్గే ప్రాసెస్ పెట్టుకున్నామన్నమాట. వెయిట్ లాస్ అనేది. ఓకే. ఫస్ట్ బల్క్ ఉన్నది తీసేసారు. బల్క్ ఉండేది. అంటే నేను అరౌండ్ 77 కిలోస్ ఉండేవాడిని. హ్మ్. అక్కడి నుంచి నేను 63 కిలోస్‌కి వచ్చా. ఓహ్! ఫస్ట్ హాఫ్ తినడం మానేసారా మొత్తం? తినడం మానేయలేదు. బట్ కార్బ్స్, హ్మ్. ఫ్యాట్, స్వీట్స్ ఇవన్నీ మానేసాం. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయారా? ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను నార్మల్ ఏ వెయిట్ అయితే ఉంటానో 73, 74 ఆ వెయిట్‌కొచ్చేసా. ఓకే. సో, ఆ తగ్గడానికి ఎక్సర్సైజ్ చేసాం. హ్మ్. తర్వాత మళ్ళీ బల్క్ అవ్వడానికి మధ్యలో మాకు ఒక 2 మంత్స్ గ్యాప్ ఉంది. హ్మ్. అందులో ఒక 10 డేస్ మళ్ళీ ప్రమోషన్‌కి ఫస్ట్ హాఫ్‌లో వేరే ఇంటర్వ్యూస్ అవి ఉన్నాయని చెప్పి పెరగద్దు అని చెప్పి ఒక 10 డేస్ హోల్డ్ చేశారు. ఇంకా ఓకే. ఉన్నది మాకు 40 డేసే. ఓకే. 40-45 డేస్. హ్మ్. ఆ డేస్‌లో నేను దగ్గరగా 40 డేస్‌లో 17 కిలోస్ పెరిగా. హ్మ్. ఓకే. ఏం వెరీ తిన్నారు? హార్డ్. అయినా పెరగడం చాలా ఈజీ. ఈ తగ్గడమే చాలా నాకు కష్టం. కష్టం. ఓకే. నాకు తగ్గడం ఈజీ. ఆ! నాకు మెటబాలిజం రేట్ ఎక్కువ. అబ్బా! మీలా నేనుంటే బావుండు. మెటబాలిజం రేట్ ఎక్కువేమో, తగ్గడం ఈజీ. కానీ తగ్గడానికి కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశా. హ్మ్. సో, పెరగడం నాకు చాలా కష్టమనమాట. హ్మ్. నేను హెవీగా ఫుడ్ తీసుకోవడం అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. హ్మ్. చికెన్ ఎక్కువ తినడం ఎంత హార్డ్‌గా ఉంటదండి. నమ్మడంలో చాలా హార్డ్ అది. ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ. బాయిల్డ్ చికెన్ బాయిల్డ్ అలా. చికెన్ తినాలి. యాహ్! మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ హెల్తీగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి కదా! ఎక్కువ ఫ్యాట్ హ్మ్. తీసుకోకూడదు. హ్మ్. ఫ్యాట్ తీసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఫార్మ్ అయిపోతదని చెప్పి, హ్మ్. కొంచెం ఏ అయితే మజిల్స్ కావాలో దానికి ప్రోటీనే తీసుకోవాలి. హ్మ్. సో, ఎక్కువ ఎక్కువ చికెన్ తినడం, ప్రోటీన్ తినడం. హ్మ్. సో, ఇలాగ అది 17 డేస్‌లో. హ్మ్. మళ్ళీ జిమ్ హార్డ్‌గా చేయడం. హ్మ్. డేకి 2 టైమ్స్ అలా చేసేవాళ్ళం. హ్మ్. అమ్మో! చాలా కష్టపడ్డాం. మధ్యలో అయితే నాకు హెవీగా ఫుడ్ తిని ఆహ్, హ్మ్. జిమ్ చేసేసరికి రెటీనాలో వాటర్ ఫార్మ్ అయిపోయింది. ఓకే. కంటికి, ఐకి. నాకు హ్మ్. ఇలాగ ఒక ఐ కనపడేది కాదు సరిగ్గా. ఓకే. ఇవి వచ్చేసేవి. హ్మ్. ఫ్లిక్కరింగ్స్ అవి వచ్చేసి సరిగ్గా కనపడేది కాదు. ఓకే. సో, డాక్టర్ సజెషన్స్‌తో తర్వాత మళ్ళీ కొంచెం హ్మ్. టాబ్లెట్స్ అది యూజ్ చేస్తూ హ్మ్. ఓకే. సో, మూవీలో ఏదైనా సీన్స్‌కి మీరు బాగా రిలేట్ అయ్యారా? అంటే మీ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌తో ఏదైనా? ఎక్కువ నేను చూసినవి ఎక్కువ కనిపించాయండి. రిసెంబుల్ అయ్యాయి. హ్మ్. నాకంటే కూడా నాకు తక్కువ రిసెంబుల్ అయింది తక్కువ. హ్మ్. కొంచెం 'సూర్య' క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంటది గానీ క్యారెక్టరిస్టిక్స్‌లో నేను చేసిన పనులు చాలా తక్కువ. హ్మ్. అలాంటివి అంత నాటీ కాదు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం కామ్ సెటిల్డ్‌గా ఉండేవాడిని. ఓకే. కాకపోతే ఈ మూవీలో అల్లరి ఎక్కువ చేసాం. హ్మ్.
అంత ఓకే. రిలేటబుల్ అయితే ఏం లేవు. మరి చిరంజీవి గారిని కానీ, లేకపోతే ఆహా! వాళ్ళ నిహారిక గారి నాన్నగారిని కానీ కలిసే అవకాశాలు నిహారిక ఏమైనా వచ్చాయా? నాగబాబు గారిని ఫస్టే కలిసాం. ఓపెనింగ్ డే రోజే కలిసాము. హ్మ్. చిరంజీవి గారిని నిన్న కలిసాము. ఓహ్! నిన్నేనా? నిన్నే ఓకే. కలిసాం. నిన్న నిన్న చాలా మన ఇంటర్వ్యూ ఉండుంటే మీ మొహం వేరేలా అవునవును. ఉండేదేమో. మామూలుగా ఉండేది కాదు. ఆ రోజొస్తే హ్మ్. నాకిప్పటికి అదే ఫీలింగ్ ఉంది. హ్మ్. అసలు మేమంతా వెలిగిపోయాం. ఫ్యానా చిరంజీవి నేను గారికి? చిరంజీవి గారికి ఏ క్లాస్ శిష్యుడిని నేను. నేను ఓహ్! ఆయనకి అదే మాట చెప్పా. హ్మ్. ఏమైందంటే ఒకసారి గోవాలో కలిసాము. నేను నా ఫ్రెండ్ ఎక్కడికెళ్ళినప్పుడు గోవా వెళ్ళినప్పుడు లైఫ్ టైమ్ అవార్డ్ ఇచ్చారనమాట చిరంజీవి గారికి. హ్మ్. ఇచ్చినప్పుడు క్రౌడ్ చాలా మందున్నారు. హ్మ్. ఎళ్ళిన తర్వాత ఎళ్ళిపోతున్నప్పుడు మనకు ఛాన్స్ దొరకొచ్చేమో అని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మేమిద్దరం. హ్మ్. అక్కడ చిరంజీవి గారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక క్రౌడ్ కంట్రోల్ లేదు. హ్మ్. చాలామంది అక్కడ గూడా గోవాలో గూడా మన తెలుగు ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, హిందీ ఫ్యాన్స్ బోలెడు మందున్నారు చిరంజీవి గారు. హ్మ్. ఉంటే నాకు ఛాన్స్ దొరకలేదు. అక్కడి నుంచి సెల్ఫీ కెమెరా పట్టుకొని అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య అంటూ హ్మ్. ఆహ్, పరిగెడుతా ఐ మీన్ ఎక్కువ ఫాలో అవుతా ఉన్నాననమాట. చిరంజీవి గారు చూసారు. చూసి హ్మ్. బాబు ఇలా రా అన్నాను. హ్మ్. బౌన్సర్స్‌ని పక్కన పెట్టి ఇలా రా అని హ్మ్. దగ్గరకొచ్చి సెల్ఫీ వీడియో ఇచ్చారు. ఓహ్! అది ఓకే. గూడా నిన్న ఆయనతో షేర్ చేసుకున్నా. అవునా? నాకు చాలా సూపర్. అప్పుడు అలా కలిసారు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పక్కన అవును. కూర్చొని మరీ చాలా హ్యాపీగా కలిసారు. అనిపించింది. ఇంకోటి నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నా. హ్మ్. ఆటోగ్రాఫ్ తీసుకొని తీసుకుంటూ ఉంటే నా పేరు యశ్వంత్ అని ఇలా రాస్తూ ఉన్నారు. హ్మ్. వైఏఎస్ అని రాసి తర్వాత కొంచెం ఆలోచించి నా స్పెల్లింగ్ ఇలాగే ఉంటది. హ్మ్. నా స్పెల్లింగే రాస్తాను అన్నారు. హ్మ్. సార్ మీరు ఏది రాస్తారో అదే రాయండి. హ్మ్. దాన్ని నేను స్క్రీన్ నేమ్ కింద పెట్టేసుకుంటా హ్మ్. అని చెప్పా. కానీ ఓకే. ఎగ్జాక్ట్‌గా అయినా నాకు ఏదైతే నేమ్ ఉందో అదే నేను రాశారు. వైఏఎస్‌హెచ్‌డబ్ల్యూఓనా? డబ్ల్యూఏఎన్‌టీహెచ్. ఓకే. లో వైఏఎస్‌డబ్ల్యూ అని రాసుంటే యశ్వంత్ అయిపోయేది. రాసేసా పెట్టేసుకుంటా. హ్మ్. ఈవెన్ ఆయన ఏ పేరు పెట్టినా సరే, హ్మ్. ఈవెన్ నా పేరు మార్చేసి వేరే పేరు పెట్టేసుకున్నా నేను స్క్రీన్ నేమ్ కింద అది రాసుకుందును. ఓకే. అంత బికాజ్ ఆయన పేరు పెట్టడం అంటే మాటలు గాదు గదా! హ్మ్. సో, బేసిక్‌గా మీరు ఇండస్ట్రీ సైడ్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, అమ్మాయిలంటే ఇంకా పెళ్లి చేసుకునే అవునవును. ఉండిపోతారు అనుకుంటారు. హ్మ్. అబ్బాయిలంటే డెఫినెట్‌గా మొత్తం ఫ్యామిలీ అంతా పోషించాలి. అండ్ అవును. ఇండస్ట్రీ అనేదేంటంటే 50, 50 ఛాన్సెస్ కూడా కాదు. ఏదో హ్మ్. 10% లక్కీ ఛాన్సెస్ ఉంటాయి. అవును. నాకు క్లారిటీ రాగానే ఇలాగ నేను యాక్టర్ అవ్వాలన్న క్లారిటీ రాగానే ఇంటికెళ్ళి చెప్పా. హ్మ్. చెప్పిన తర్వాత కొంచెం షాకయ్యారు. హ్మ్. ఏంటి అంటే ఔట్ ఆఫ్ ద సబ్జెక్ట్ హ్మ్. మాకు అలవాటు లేని తెలీదు గదా! ఇదంతా. హ్మ్. సో, ఎళ్ళిన తర్వాత మా మమ్మీ కొంచెం సపోర్టివే. హ్మ్. సరే చేద్దువు కొన్ని రోజులు కొంచెం షాక్‌లో ఉన్నారు. ఆ తర్వాత కొంచెం కాన్షియస్‌లోకొచ్చిన తర్వాత హ్మ్. సరే చేద్దువు కానీ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చెయ్యి. హ్మ్. తర్వాత నీ ఇష్టమని. హ్మ్. కానీ మా డ్యాడీకి మాత్రం నన్ను నమ్మడానికి చాలా టైం పట్టింది. నా కొంచెం పేరెంట్స్ డెఫినెట్‌గా ఫాదర్ నమ్మరు. నమ్మడం కంటే కూడా ఎక్కువ భయం. హ్మ్. ఎందుకంటే మన హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హ్మ్. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనేవారంట. ఆయనకి కొంచెం భయముంది. ఎళ్లి రోడ్లు పట్టుకొని తిరుగుతారు. హ్మ్. హ్మ్. సక్సెస్ రాదు. మనం ఎందుకు అది ట్రూ ఇన్ని కూడా కదా! చాలా అవును. మంది అలా ఉంటారు. అయిన సిట్యుయేషన్స్ హ్మ్. ఉన్నాయి. సో, హ్మ్. భయం. ఒక పక్క కేరింగ్‌తో ఆళ్ళనే మాటలకి కూడా అర్థం ఉంది. హ్మ్. కానీ నేను 'సూరిగాడు' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. హ్మ్. చేసిన తర్వాత చాలా మంచి అప్‌లోడ్స్ వచ్చాయి. చాలా మంచి పేరొచ్చింది. హ్మ్. చేశాడు. నేను డైరెక్షన్ చేశా దానికి. హ్మ్. చేసేసరికి ఇంకా ఆయనకి సరే కష్టపడుతున్నాడు. హ్మ్. ఆహ్, సరే సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేశారు. మా హ్మ్. డాడీ ఏం చేసేవారో తెలుసా? హ్మ్. డైరెక్ట్‌గా నాకేం చెప్పేవారు కాదు. హ్మ్. ఏమన్నా జాబ్ ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! పేపర్‌లో పడతాయి కదా! ఎడిషన్స్. హ్మ్. నేను హ్మ్. ఇంజినీరింగ్ చదివాను. ఆబ్వియస్‌లీ మంచి మంచి జాబ్స్ ఒస్తాయి. హ్మ్. కొంచెం మంచి నాకున్న సబ్జెక్ట్‌లో నేను కొంచెం చదివేవాడిని. హ్మ్. నాకు డైరెక్ట్‌గా చెప్పకుండా ఎళ్లి మా మమ్మీకి చెప్పేవారనమాట. హ్మ్. ఎళ్లి ఇదిగో ఈ జాబ్ పడింది. కొంచెం పెద్దోడికి చెప్పు. ఇంట్లో పెద్దోడంటారు. హ్మ్. ఎళ్లి పెద్దోడికి చెప్పు అని. హ్మ్. నాకెందుకు చెప్తున్నారు? మీకు కావాలంటే ఎళ్లి మీరే పెద్దబాబుకి చెప్పండి అని మా మమ్మీ. హ్మ్. సో, అలాగా కొంచెం హ్మ్. నడిచేది. అప్పుడు ఓకే. కొంచెం సీరియస్‌గా ఉండేది గానీ, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తున్నాయి. ఓకే. ఇప్పుడు డాడ్ కూడా సపోర్టివేనా? చాలా సపోర్టివ్. ఈ మూవీ అమ్మో! చూసిన తర్వాత చాలా, రెస్పాన్స్ ఏంటి? చాలా ప్రౌడ్‌గా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోవడం, మా హ్మ్. ఊర్లో నా కోసం మళ్ళీ కటౌట్ ఏయించడం. ఆహా! మా మమ్మీ అందరికీ చెప్పుకోవడం. మా మా సిస్టర్ పెద్దోడే. గాని మా పెద్దోడే మూవీలో. అవును. చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే. మా తమ్ముడు, మా తమ్ముడు, మా అన్నయ్య అనుకుంటూ. హ్మ్. ఆళ్ళ ఓకే. హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అంతకు మించి మనం ఇంకేం చేయగలం? ట్రూ. ఆళ్ళ ట్రూ. హ్యాపీనెస్సే కదా మనకు అవును. కావాల్సింది. అవును. సో, ఈ మూవీలో చూసినట్లయితే మీరు సూర్య రోల్ ప్లే చేశారు కదా! హ్మ్. మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి? నాకు 'సూర్య' రోల్ అండి. అంటే హ్మ్. ఫస్ట్ నేను ఆహ్, ఫస్ట్ 'విలియంతో' ట్రావెల్ చేశాను నేను 1 ఇయర్. హ్మ్. తర్వాత నేను ఎప్పుడైతే 'సూర్యకి' వచ్చానో, నాకు 'సూర్య' అంటే చాలా ఇష్టం. హ్మ్. అంటే మళ్ళీ ఆఫర్ చేసినా సరే, హ్మ్. నేను 'సూర్య' క్యారెక్టరే చేస్తా. హ్మ్.
బికాజ్ అంటే వేరే క్యారెక్టర్స్ కూడా ఇష్టమున్నాయి. బట్ హ్మ్. నేను నా క్యారెక్టర్‌ని చాలా లవ్ చేస్తున్నా. బికాజ్ హి హాస్ ఎ గ్రేట్ క్వాలిటీ. హ్మ్. చాలా ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇస్తాడు. హ్మ్. క్యూట్‌గా ఉంటాడు. పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. హ్మ్. అల్లరిగా ఉంటాడు. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ మెచ్యూరిటీ ఉంది. హ్మ్. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. హ్మ్. తప్పు ఎవరైనా తప్పు చేస్తే ఆడి ఫ్రెండ్ అయినా సరే, హ్మ్. ఎవడైనా సరే వాడి చెంప పగిలేలాగా ఉంటాడు ఆడు. హ్మ్. కొడతాడు. హ్మ్. సో, ఇన్ని మంచి క్వాలిటీస్, ఇన్ని క్యారెక్టరిస్టిక్స్, ఇంత నాటీనెస్ హ్మ్. ఇవన్నీ కలగలిపిన క్యారెక్టర్ ఇది. హ్మ్. సో, మళ్ళీ నేను ఇదే చూజ్ చేసుకుంటా హ్మ్. ఓకే. అయితే. సో, అయితే నేను చిన్న జస్ట్ నార్మల్ క్వెషన్ అడుగుతాను. మీరు హ్మ్. చెప్పగలరో ఓకే. లేదో ట్రై ఓకే. చేయండి. హ్మ్. లాజికల్ మైండ్ మీకెంతుందని చెప్పడానికి. ఓకే. నేను పోయింది అదంతా. ఆ! సరే. ట్రై చెప్పండి. చేద్దాం. హ్మ్. దీన్ని వేవ్ అంటారు కదా! అవును. దీన్నేమంటారు? ఇది వేవ్. ఇ ఇది వేవ్ అవ్వదు. వేవ్. ఇది వేవ్. ఆ! మరిది? కమ్ కదా! ఇలా అంటే రమ్మనే కదా! నో. నో. కాదు. వేవ్ ఏమో మరి ఇలాంటి దాంట్లో పోను నేను. ట్రై చేయండి. ఆహ్, ఒకసారి మళ్ళీ చేసి చూపించండి. మళ్ళీ జస్ట్ ఓకే. ఇది వేవ్ కదా! ఆ! మరి ఇదేంటి? హ్యాండ్. అండా? కాదు. ఆ! చెప్పేయనా? చెప్పండి. మైక్రోవేవ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరా ఇలాంటి క్వెషన్స్? మైక్రోవేవ్. మైక్రోవేవ్. ఓకే. మరి అసలైన మైక్రోవేవ్‌ని ఏమంటారు? అసలైన మైక్రోవేవ్. ఇది ఓకే. లాజికల్ మైక్రోవేవ్. ఓకే. ఇంకా ఏదో అడుగుదాం అనుకున్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు. ఇదేదో హ్మ్. సడెన్‌గా గుర్తొచ్చింది అడిగా. లోపల నుండి నాకు కొన్ని సార్లు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఏవేవో గుర్తొచ్చి యాహ్! నవ్వుకుంటాను. అది బయటకి చెప్పానంతే.